తిరుమలలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఇవాళ స్వామివారు సింహ వాహనంపై ఊరేగింపు, నిన్న హంస వాహనంపై విహరించిన స్వామివారు. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దుర్గామాత ఉత్సవాలు. ఇవాళ అమ్మవారు భక్తులకు లలితాదేవిగా దర్శనం. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారన్న బీఆర్ఎస్. రుణమాఫీ చేసినా చేయలేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్. రుణమాఫీపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ సవాల్. కొండా సురేఖపై సినిమా సెలబ్రిటీల దాడిపై మంత్రి పొన్నం స్పందన. వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్న చర్చ పెట్టడం దురదృష్టకరం. బలహీన వర్గాల మంత్రి ఒంటరి అనుకోవద్దన్న పొన్నం. రాష్ట్రంలో పేదోళ్ల బాధలు తెలుసు. మూసి నిర్వాసితుల కోసం 10,000 కోట్లు ఖర్చు చేస్తాం. విపక్ష నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తామన్న రేవంత్. మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీ. 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీ. 30 రోజుల్లోగా ప్రభుత్వానికి రిపోర్ట్. హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం. గెజిట్ విడుదల చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం. ఇటీవలే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన కేబినెట్. తెలంగాణలో జోరుగా బతుకమ్మ ఉత్సవాలు. ఎంజాయ్ చేస్తోన్న మహిళలు. ఆటపాటలతో ఉర్రూతలూగుతోన్న కళాశాలల ప్రాంగణాలు. ఓయూలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. పువ్వులు, ప్రకృతి, చెరువులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రకృతి పండగే బతుకమ్మ పండగ అన్న మంత్రి. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. త్వరలో రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి. ఉత్పత్తిలో నాణ్యత పెరిగిందన్న మంత్రి ఉత్తమ్. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సరైన గుర్తింపు లేదు. ఇళ్ల స్థలాలతో పాటు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న కోదండరాం. కులగణనకు ఇదే సరైన సమయం. లెక్కల తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్న వీహెచ్. ఓపిక నశించింది. ఇదే చివరి ఛాన్స్. రేషన్ కార్డుల ఇష్యూలో ఎలాంటి ఉదాసీనతకు చోటు లేదు. నవంబర్ 19లోగా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు. జైలులో నిద్రలేని రాత్రులు గడుపుతోన్న దర్శన్. రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోందని జైలు అధికారులకు చెప్పిన దర్శన్. బెంగళూరు జైలుకు పంపించాలని విన్నపం. ఆర్జీకర్ హత్యాచార ఘటన ఆందోళనలు ఉధృతం. మళ్లీ నిరవధిక నిరాహార దీక్షకు దిగిన జూనియర్ వైద్యులు. సీఎం హామీలను నెరవేర్చకపోవడంపై ఆగ్రహం. జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్. జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్. హంగ్ అసెంబ్లీకి అవకాశం. బీజేపీకి 32 సీట్లు వచ్చే అవకాశం. ఎన్సీ కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో హెచ్చరికలు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న భారత్ బంగ్లా టీ20 మ్యాచ్. ఆన్లైన్లో అందుబాటులో టీ20 మ్యాచ్ టికెట్లు. ప్రారంభ ధర 750, గరిష్ట ధర 15,000. ఆఫ్లైన్లో టికెట్ల అమ్మకాలు లేవన్న హెచ్సీఏ.